హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకైతే చెక్కల ఆర్డర్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే చెక్కల ప్రిపరేషను ఆర్డర్ చేస్తూనే మీకు ఎలా ప్రిపేర్ చేయాలనేది కూడా చెప్తున్నాము, చూసేయండి. ముందుగా అయితే బియ్యం పిండిని జల్లించుకున్నాము. దాంట్లోకి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. ఇప్పుడు దాంట్లో కారం కూడా వేస్తున్నాము. ఇది వచ్చేసి హోమ్ మేడ్ కారం అనమాట. మేమే ఎండుమిరపకాయలతో కారం పట్టించిందనమాట. చూసారా కలర్ఫుల్గా ఎలా ఉందో? చాలా బాగుండిద్ది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోవాలి. దీంట్లో జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలా క్రష్ చేస్తూ వేసామంటే మా ఫ్లేవర్ అనేది మనకి బాగా తెలుస్తుంది. ఇలా క్రష్ చేసి వేయాలి మొత్తం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో ముందుగానే పెసరపప్పు అనేది నానబెట్టుకున్నామండి. అది కూడా వేస్తున్నాము. చెక్కలు అనగానే మనకి ఏం గుర్తొస్తాయి చెప్పండి? పెసరపప్పు, కరివేపాకు వేసుకుంటే ఆ టేస్టే వేరండి. అంత బాగుంటాయో చెక్కలు అనేవి. దీంట్లో వెన్నపూస వేసుకుంటే ఇంకా బాగుంటాయండి. ఇంకోండి కరివేపాకు కూడా వేసేస్తున్నాము. వెన్నపూస వేసుకుంటే ఇంకా బాగుంటాయి. కానీ ఆర్డర్ ఇచ్చిన వాళ్ళైతే మాకు నార్మల్గా చేయండి అని అడిగారు కాబట్టి మేమైతే నార్మల్గానే చేస్తున్నాము. ఇలాగైనా బాగుంటాయి, బౌల్ వస్తాయి. మనం ఏదైనా సరే కలిపే పిండిలోనే ఉంటుందండి. ఇలా మొత్తం బాగా మిక్స్ అయ్యేలాగా అయితే మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మిక్స్ అయిన తర్వాత అయితే మనము ఉండలు చేసుకుని చెక్కలు అనేది చేసుకోవాలి. ఇవి చూసారు కదా, ఎంత బాగా కలిపితే మనకి చెక్కలైనా చక్రాలైనా బౌల్ అంత బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు వీటిని చిన్న చిన్న ఉండలుగా అయితే కలుపుకోవాలి. ఎందుకంటే అలా అయితే మనకి బాగా కలుస్తుంది కాబట్టి. ఇప్పుడు ఇలా రౌండ్ బాల్స్లా చేసుకొని మనకి చెక్కల ప్రెస్ ఉండిద్ది కదా, ఆ చెక్కల ప్రెస్లో చెక్కలు చేసుకుంటే మనకి చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతాయి. ఇప్పుడంటే ప్రెస్లు వచ్చినాయి, కానీ మా చిన్నప్పుడైతే మేము చేత్తోనే చేసేవాళ్ళమండి చెక్కలు. ఎన్ని చెక్కలైనా సరే ఇప్పుడు ఇలా సింపుల్ అండ్ ఈజీగా అయితే ఇలా ప్రెస్లు వచ్చినాయి కదా, ఇలా కవర్ మీద చేయడం వల్ల ఏంటంటే మనకి చెక్కలు అనేది అతుక్కోకుండా వస్తాయి అన్నమాట. ఇప్పుడు ఇలానే అన్ని చెక్కల్ని ఇలా ప్రిపేర్ చేసేసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకొని మనమైతే చెక్కలను అయితే ప్రిపేర్ చేసుకుందాం. మేము ఏదైనా సరే కట్టెల పొయ్యి మీదే చేస్తామండి. ఆ టేస్ట్ చాలా బాగుంటుంది కదా. ఆ ఆయిల్ కూడా ఫ్రెష్గా అనే పోసుకొని చేస్తాము. నిల్వన్న ఆయిల్తో అయితే చేయము. మా హెల్త్ ఎంత ముఖ్యమో మీ హెల్త్ కూడా అంతే ముఖ్యం అండి మాకు. అందుకని ఏదైనా మనం హోమ్మేడ్గా ఎలా చేసుకుంటామో అలానే చేస్తాము. ఆర్డర్ అని చెప్పేసి అలా తక్కువ రకం అయితే ఏం చేయము. ఇప్పుడు ఇలా చెక్కలన్నీ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ చెక్కల్ని ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకున్నామంటే మనకి కరకరలాడే చెక్కలు అయితే రెడీ. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరూరిపోతున్నాయి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? నచ్చితే ఆర్డర్ చేసుకోండి. వాట్సాప్ నెంబర్ అనేది డిస్క్రిప్షన్లో అలానే స్క్రీన్ మీద కూడా ఇస్తాము. నచ్చితే ఆర్డర్ చేసుకొని మా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.